గిట్టని వ్యక్తి ఈయన డిపాజిట్ రాకుంటే ఓరవకుండా వీళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, వీళ్ళని ఎట్లా భయపెట్టాలి, వీళ్ళని ఎట్లా విడగొట్టాలి, నువ్వెంత విడగొట్టాలని చూసుకుంటే మేము అంత గట్టిగా అవుతాం. ఎవరు భయపడతాడు ఎవరు లేడు. వీళ్ళందరూ తెలివి వచ్చింది, అందరూ చదువుకున్నాం, అందరం కష్టం చేసుకొని బతున్నాం. ఎవరికి మా అయ్యల లెక్క మీ దగ్గర జీతాలుండి మీ దగ్గర బతికే వ్యవస్థ పోయింది. కష్టం చేసుకునే బతున్నాం. ఎవరు కూడా ఎవరి దగ్గర చేయి చాపి బతికే అవసరం మాకు లేదు. ఇలా మీకు ఓర్వగా మీరు మీ మాట వినకుంటే మమ్మల్ని ఈ విధంగా బెదిరిస్తారా? ఈ విధంగా బెదిరిస్తారా? మా అభివృద్ధి కోసం చూపెట్టండి, మా బావు కోసం మీరు ఆలోచన చేయండి. అప్పుడు మీ వెంబడి మంచి చేస్తే నేను చెడు మాట్లాడినా కూడా నీ దగ్గరికి వస్తారు. నువ్వు మీరు చేసేది మంచి ఏందో చెడు ఏందో పబ్లిక్ అంతా తెలుసు, గ్రామానికి అంతా తెలుసు. ఇంకోసారి ఎట్లా చేస్తే కూడా మేము కూడా మేము ఒక్కదాన్ని కూడా భయపడమన్నా. ఏడికైనా సరే పోరాడితే పోయేది ఏం లేదు. రమ్మని చూసుకుందాం. రేపు మేము కూడా 7 గంటలకి డెబిట్ రమ్మను. శాతం అయితే ఒకటే చెప్తున్నానా, అధికారులకు నేను వాళ్ళని తప్పంటలేను. నేను అధికారులు కూడా ఒకటి ఆలోచన చేయాలి. మీరు ప్రజలు కట్టిన ట్యాక్స్తో మీకు జీతాలు వస్తున్నాయి. మీరు ఒక్కటి ప్రజల గురించి ఆలోచన చేయాలి. ఎందుకు కాంపిటీస్తారు మీరు చెప్పండి. మీకు ఎవరైతే ఫోన్ చేసి చెప్పారో ఎవరు